చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఈ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్దిపాటి సోదరులు కావచ్చు, ఎవరైనా సరే ఈ సత్యాన్ని గుర్తుపట్టండి. అది ఏ విధమైన సంఘటన అయినా కానీ, ఎలాంటి సంభవమైనా కానీ ప్రభువుకు తెలియకుండా మనకి రహస్యంగా వచ్చేది ఏదీ లేదు. అన్నీ తెలుసు, పెద్ద ఆయనకి తెలుసు. తెలిసే అన్ని మన జీవితంలోకి అనుమతిస్తున్నాడు. ఏం ఉద్దేశించి అనుమతిస్తున్నాడు, ఏం పొందాలని అనుమతిస్తున్నాడు అంటే ఏం లేదు, ఆయన అనుకున్న షేపులోకి నిన్ను నన్ను తేవాలనే అన్నీ రప్పిస్తున్నాడు. ఇందులో నీ ఆకలి బాధ ఉంది, నీ ఆర్థిక ఇబ్బంది ఉంది, నీ రోగం ఉంది, నీ శ్రమ ఉంది, నీ నింద ఉంది, నీ అవమానం ఉంది, నీ అయిన వారి ద్వేషం ఉంది, ఇందులో నువ్వు గురైన నైవంచన ఉంది, ఇందులో నువ్వు పొందిన ఆనందం ఉంది, నువ్వు పొందిన దుఃఖం ఉంది. అన్నీ కలిపి నీ జీవితంలోకి దేవుడే అనుమతించాడు. ఎందుకు అంటే నీలో ఉన్నటువంటి ఆ మానవ స్వభావం, దుష్ట స్వభావం తాలూకు బ్యాలెన్స్ మొత్తం వదలగొట్టి దేవ స్వభావాన్ని నింపడానికే దేవుడు పూనుకొని ఈ పనంతా జరిగిస్తున్నాడు. అర్థం కానివాడేమో గందరగోళం అవుతాడు, అర్థమైనవాడేమో నమ్మకమైన సృష్టికర్తకు తన్ను తాను అప్పజెప్పుకుంటాడు. ఇప్పుడు మనందరం కూడా గుర్తుపట్టాల్సింది ఇదే. గుర్తుపట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులకి మనకే అర్థం కాదు, కూర్చొని ఏడుస్తూ ఉంటాం, కుమిలిపోతాం, దేవుణ్ణి దలుచుకుంటాం, దేవుణ్ణి నిందించం, కానీ అమాయకంగా అడుగుతాం, ఎందుకయ్యా, ఎందుకు ప్రభువా నన్ను ఇట్లా చేశావు, దేవా నిన్ను అననులే కానీ, నేను తప్పు పట్టకూడదు అనకూడదు, కానీ ఎందుకో ప్రభువా నాకు ఇట్లా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయింది అయ్యా అని బాధపడతాం. నిన్ను అలాంటి పరిస్థితికి తీసుకెళ్ళటం వలననే నీకు ఆ వినయం, ఆ దీనత్వం, ఆ సాత్వికం, ఆ మృదుత్వం వచ్చింది. అట్లా కాకుండా నువ్వు ఇంకొక కోణంలో ఇంకొక రకమైన పరిస్థితుల్లో ఉంటే నీ మైండ్ సెట్ ఇంకొక రకంగా, ఆయన అనుకోని షేప్ వచ్చింది. ఆయన అనుకున్న మైండ్ రాదు నీకు, ఇంకొక టైపు మైండ్ వచ్చింది. అందుకని నీకు ఆ మైండ్ రాకుండా ఆయన అనుకున్న మైండ్ నీలోనికి రావాలి అంటే తప్పనిసరిగా ఈ పరిస్థితులు జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.